జయ శ్రీరంగనాయక. శ్రీ పద్మమహాపురాణములో ఉత్తరఖండంలో 227వ అధ్యాయంలో పరమశివుడు పార్వతీదేవితో చెబుతున్నటువంటి విశేషాల్లో ఒక 5 శ్లోకములు మనందరి చేత నిత్యము పఠింపతగినవి. ఎవరి కోసము? మన కోసము. ఎందుకోసము? నిర్దుష్టమైన ధనధాన్యములను మహాసంపదలను మనము పొందేటందుకు. అది ఎప్పుడు చేయాలి? ప్రాతకాలమునందు. ప్రాతరుత్థాయ అంటే పొద్దున్నే నిద్ర లేచి. పొద్దున్నే నిద్ర లేవడం అంటే తెల్లవారుజామున మామూలుగా సామాన్యంగా మనము బ్రాహ్మీ ముహూర్తంలో 2:30 తెల్లవారు ప్రారంభమవుతుంది. 5 లోపల లేవటం అది సంప్రదాయం. బ్రాహ్మీ ముహూర్తం అంటే 2:30 నుంచి 5 లోపు. ఆ బ్రాహ్మీ ముహూర్తంలో ఒకసారి చదువుకుంటే మనం ఏదైనా అది కొన్ని 1000 రెట్ల ఫలం ఎక్కువ ఇస్తుంది మనకి. అది కొంతమంది తెల్లవారుజామున అంటే నిద్ర లేవటం 8 గంటలకు లేస్తారు, 9కి లేస్తారు. అదే వాళ్ళకి ప్రాతకాలం అనుకుందాం, మనకు నష్టం లేదు దాని మూలంగా. కానీ ప్రాతకాలం అంటే బ్రాహ్మీ ముహూర్తంలో మనం లేవాలి. అప్పుడు లేచి ఇది చదువుకుంటే మంచిది, మనకి ఐశ్వర్యం వస్తుంది. ఎవరికో లాభం లేదు, మన మూలంగా చదువుకుంటే మనకే నష్టం అనుకో, మనకే లాభము. అది ఆ శ్లోకాలు చదువుకుంటున్నాం. లక్ష్మీ శ్రీ కమలా విద్యా మాతా విష్ణుప్రియా సతీ పద్మాలయా పద్మహస్తా పద్మాక్షీ లోకసుందరీ భూతానాం ఈశ్వరీ నిత్యా సహ్యా సర్వగతా శుభా విష్ణుపత్ని మహాదేవి క్షీరోదతనయా రమా అనంత లోకమాత భూ నీలా సర్వసుఖప్రదా రుక్మిణీ చ తథా సీతా సర్వవేదవతీ శుభా సతీ సరస్వతీ గౌరీ శాంతి స్వాహా స్వధా రతి నారాయణీ వరారోహా విష్ణో నిత్యానపాయిని ఏతాని పుణ్యనామాని ప్రాతరుత్థాయ యః పఠేత్ స మహాశ్రియం ఆప్నోతి ధనధాన్యమకల్మషం. అకల్మషమైనటువంటి, దుష్టము కానటువంటి, నిర్దుష్టమైనటువంటి పుణ్యం ద్వారా సంపాదించబడినటువంటి ధనధాన్యములను మహాసంపదలను పొందుతారు. పొందడంలో కూడా మనము దుష్టమైనది పొందితే ఉపయోగం లేదు కనుక మంచి వాటిని మనం పొందుతామని చెబుతున్నారు. ఇది చదువుకోవటం మంచిది. స్వస్తి.